హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి స్పెషల్స్‌లో గులాబీ పూలు ఒకటి కదా! చాలా ఈజీ రెసిపీ. ముందుగా అయితే ఈ గులాబీ పూల కోసం నేనైతే హాఫ్ కేజీ మైదానైతే తీసుకున్నాను. ఇందులోకి ఒక కప్పు దాకా బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. నేను ఎక్కువగా బియ్యం పిండినైతే యూజ్ చేయననమాట. అలాగే ఇందులోకి ఒక 2 కప్స్ దాకా పంచదారని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి కొద్దిగా యాలక్కాయల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మనము దోస పిండికి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలన్నమాట. ఇవి కనీసం 1 మంత్ అయినా నిల్వ ఉంటాయన్నమాట. అలాగే మనం డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్‌నైతే హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకొని ఈ గులాబీ పువ్వుల మోల్డ్స్‌నైతే ఒక 5 మినిట్స్ వరకు అందులో ఉంచాలి. ఉంచి అప్పుడు మనం పిండిలో తీసి ఇలా వేయగానే గులాబీ పువ్వులు ఈజీగా వస్తాయన్నమాట. మనం నాన్ స్టిక్ యూజ్ చేస్తే ఈజీగా వస్తాయి. ఇవి మౌల్డ్స్ అనేవి మనం మామూలువైతే ఐరన్‌వైతే కొద్దిసేపటి వరకు ఉంచవలసి ఉంటుంది. ఇలా చేసుకుంటే ఈ గులాబీ పువ్వులనేవి ఈజీగా రెడీ అయిపోతాయన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లోనే ఇలా ఈజీగా రెడీ చేసి పెట్టుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.